शुक्रिया आपका प्यारे प्रभु, शुक्रिया शुक्रिया आपका प्यारे प्रभु, शुक्रिया मुझको जीवन दान दिया, अपना बना लिया। शुक्रिया आपका प्यारे प्रभु, शुक्रिया। भूल गए थे आपको कई जन्मों की उलझन में, ढूंढते थे आपको, पुकारते थे कण कण में। पिंजरे के पंछी को गगन में उड़ा दिया। शुक्रिया आपका प्यारे प्रभु, शुक्रिया। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా స్పెషల్గా స్వర్గానికి పోయే దారి చూపిస్తారు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. अच्छा, मीठे बच्चे, बाप द्वारा तुम्हें जो सृष्टि के आदि मध्य अंत की नॉलेज मिल रही है, इसे तुम बुद्धि में रखते हो, इसलिए तुम ही स्वदर्शन चक्रधारी हो. భావ చెప్తారు, తండ్రి ద్వారా మనకు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం దొరికింది. దాన్ని మన బుద్ధిలో ధారణ చేసుకుంటాం. అందుకే మనమే స్వదర్శన్ చక్రధారి అవుతాం. మరి ప్రశ్న అడుగుతారు బాబా, रूह को पावन बनाने के लिए रूहानी बाप कौन से इंजेक्शन लगाते हैं? ఆత్మని పావన చేసాని కోసం ఆత్మిక తండ్రి ఏమి ఇంజెక్షన్ ఇస్తారు బిడ్డలకు? ఆ ఇంజెక్షన్ పేరేమి? उत्तर, मनमना भव का इंजेक्शन. ये इंजेक्शन रूहानी बाप के सिवाय कोई लगा नहीं सकते हैं. बाप कहते हैं, मीठे बच्चे, तुम मुझे याद करो, बस याद से ही आत्मा पावन बन जाएंगे. అంటే మన్మనా భవన ఇంజెక్షన్ బాబా వేస్తారు. ఈ ఇంజెక్షన్ ఆత్మిక తండ్రి తప్ప వేరు ఎవరు మనకు వేసానికి లేదు. తండ్రి చెప్తారు, మీఠే బచ్చే, మీరు నా తలంపు చేస్తూ ఉండండి చాలు. తలంపు చేస్తూ ఉంటేనే ఆత్మ పావన అయిపోతుంది. इसमें संस्कृत आदि पढ़ने की भी ज़रूरत नहीं है. बाप तो हिंदी में सीधा शब्द में सुनाते हैं. దీంట్లో సంస్కృత్ అంతా చదవాలని లేదు మనకు. బాబా డైరెక్ట్గా హిందీలోనే అన్ని విషయాలను చెప్తారు. रूह को जब ये निश्चय हो जाता है कि रूहानी बाप हमें पावन बनने की युक्ति बता रहे हैं, तो వికారం को छोड़ते जाती है. అంటే ఆత్మకు ఎప్పుడు మనసులో నిశ్చయం అయిపోతుందో ఆత్మిక తండ్రి మన పావన చేసానికి యుక్తి నేర్పిస్తారు అని, అప్పుడు ఆటోమేటికలీ వికారాలంతా వదిలేస్తూ పోతూ ఉంటుంది. సో దీనికోసం భాషది పాయింట్ కాదు, జ్ఞానం బాగా అర్థం చేసుకునేసి నిశ్చయం చేసుకునే మాట. అప్పుడే ఆత్మ పావన అవుతుంది. బాబా తలంపు చేస్తూ ఉండాలి నిశ్చయంతో. ఓం శాంతి.
ओम शांति का अर्थ तो बच्चों को समझाया। आत्मा अपनी परिचय देती है, मेरा स्वरूप शांति है और मेरा रहने का स्थान शांति धाम है, जिसको परम धाम निर्वाण धाम भी कहा जाता है। बाप भी कहते हैं कि देह अभिमान छोड़ देही अभिमानी बनो। बाप को याद करो అంటే ఓం శాంతి నా అర్థం బిడ్డలకు బాగా అర్థమైపోయింది. ఓం శాంతి అంటే ఆత్మ తన పరిచయం ఇస్తుంది నా అర్థం. నేను ఆత్మ జ్యోతి, నా స్వరూపం శాంతి, నేను ఉండే స్థానం కూడా శాంతిధామ్ అంటే పరంధామ్ని కూడా చెప్తారు, నిర్వాణ్ ధామ్ని కూడా చెప్తారు. తండ్రి కూడా మనకు చెప్తారు దేహ అభిమానం వదిలేసి దేహీ అభిమాని కావలే. తండ్రి తలంపు చేస్తూ ఉండాలి ఆత్మ అభిమాని అయ్యేసి. వాళ్ళే పతిత్ పావన్. ఇది మనుషులకు కూడా తెలీదు. నేను ఆత్మ అనేదే మనుషులకు తెలీదు. యహా ఆయే హే పార్ట్ బజాని. మన ఆత్మ పైన ఉండి ఇక్కడ వచ్చినాం ఊరికే పార్ట్ చేసాని కోసం. अभी ड्रामा पूरा होता है, वापस जाना है, इसलिए कहते हैं मुझे याद करो तो तुम्हारी विकर्म विनाश हो जाएंगे. ఇప్పుడు డ్రామా పూర్తి అయిపోతుంది, వాపస్ ఇంటికి పోవాలి. అందుకే బాబా చెప్తారు నా తలంపు చేస్తూ ఉండండి, మీ వికర్మం కూడా వినాశమైపోతుంది. इसको ही संस्कृत में कहते हैं मनमना भव. పరమాత్మ తలంపులో ఉండి వికర్మ వినాశం చేసుకునే విధానం, దాన్ని సంస్కృతిలో मनमना भाव అని చెప్తారు. बाप ने कोई संस्कृत में नहीं कहा, बाप तो इस हिंदी भाषा में समझाते हैं. మన తండ్రి ఏమీ సంస్కృతిలో మన దగ్గర మాట్లాడలేదు, చెప్పలేదు. మనకు హిందీ భాషలో అన్ని విషయాలు నేర్పిస్తారు. అంటే భాష కూడా అర్థం కావాలి, అప్పుడే కదా చేసేది. संस्कृत ఎవరికి అర్థమవుతుంది. तो जैसे गवर्नमेंट कहती है एक ही हिंदी भाषा होनी चाहिए, बाप ने भी वास्तव में हिंदी में ही समझाया है. గవర్నమెంట్ కూడా చెప్తుంది మొత్తం భారతదేశంలో ఒకే భాష ఉండాలి అట్లా అని, హిందీ ఉండాలి అట్లా అని. బాబా కూడా వాస్తవంగా హిందీలోనే మనకు చెప్తారు. परंतु इस समय अनेक धर्म मठ पथ होने के कारण भाषाएं भी अनेक प्रकार कर दी है. బాబా చెప్తారు ఈ సమయంలో అనేక ధర్మాలు అనేక మఠాలు పథ అంతా ఉండే దానివల్ల భాషలు కూడా వెరైటీ అయిపోయింది. तो सतयुग में इतनी भाषाएं नहीं होती हैं जितनी यहाँ है. गुजरात में रहने वाले की भाषा अलग है, जो जिस गांव में रहते हैं वो वहाँ की भाषा जानते हैं. अनेक मनुष्य है, अनेक भाषाएं हैं. అంటే ఇప్పుడు చాలా భాషలు, సత్యుగంలో ఒకే భాష ఉండింది. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని స్టేట్ ఉందో అన్ని భాషలు ఉంది. तो सतयुग में तो एक ही धर्म एक ही भाषा थी. अभी तुम बच्चों को सृष्टि के आदि मध्य अंत की नॉलेज बुद्धि में है, ये कोई शास्त्र में नहीं है. అంటే ఇప్పుడు మీకు బుద్ధిలో ఇది చాలా బాగా అర్థమైపోయింది, ఈ సృష్టి ఆది మధ్య అంత నాలెడ్జ్ ఏమి అట్లా అని. సో ఈ నాలెడ్జ్ శాస్త్రాల్లో లేదు, सृष्टि आदि मध्यांत रहस्य. ऐसे कोई शास्त्र नहीं जिसमें ये नॉलेज हो. न कल्प की आयु की न लाखों वर्ष की बात है. కల్పాని ఆయుష్కు ఏమి అదిను తెలీదు, 1,00,000 సంవత్సరాలు చెప్పేశారు. సో ఏమి తెలీదు మనుషులకు. न कल्प की आयु का ही लाखों लाख हुआ, न किसको मालूम है कि सृष्टि एक ही है. సృష్టి ఒకటే అనేది కూడా మనుషులకు తెలియదు. సో సృష్టి చక్రం తిరుగుతానే ఉంటుంది. नई से पुरानी, पुरानी से फिर नई होती है. इसको कहा जाता है స్వదర్శన్ చక్ర. అంటే కొత్తగా ఉండి పాతది నుంచి కొత్త అవుతుంది.
इधे स्वदर्शन चक्रम। जिसको इस चक्र का नॉलेज है उसको कहा जाता है स्वदर्शन చక్రధారి. ఎవరికి ఈ చక్రాన్ని జ్ఞానం ఉందో వాళ్ళనే స్వదర్శన్ చక్రధారి అని చెప్తాం. ज्ञान को आत्मा को ज्ञान रहता है ये सृष्टि चक्र कैसे फिरता है, वो फिर कृष्ण को विष्णु को स्वदर्शन चक्र दे देते. अभी बाप समझाते हैं, उनको तो नॉलेज थी नहीं, सृष्टि के आदि मध्य अंत का नॉलेज बाप ही देते हैं. అంటే మనుషులు ఏం చేశారంటే కృష్ణకు విష్ణుకు నాలుగు ఇది స్వదర్శన్ చక్రం చూపించినారు. వాస్తవంగా వాళ్ళకి ఈ జ్ఞానమే లేదు, కృష్ణకు కానీ విష్ణుకు కానీ. తండ్రి దగ్గర ఈ జ్ఞానం ఉంటుంది, మనకు వచ్చి చెప్తారు స్వదర్శన్ చక్ర. बाकी कोई हिंसा की बात नहीं जिससे गला कट जाए, ये सब झूठ लिख दी है. వాస్తవంగా హింసది మాట ఏమి లేదు, ఎవరిదో గొంతు కోసేశారు అట్లా అని. ఇదంతా అబద్ధం. ये नॉलेज बाप के सिवाय कोई मनुष्य मात्र दे नहीं सकते हैं. ఈ స్వదర్శన్ చక్రాన్ని జ్ఞానం భగవాన్ తండ్రి తప్ప వేరే ఎవరు ఇచ్చేదానికి లేదు. మనుషులనే భగవాన్ చెప్పేదానికి కాదు. जबकि ब्रह्मा विष्णु शंकर को भी नहीं कहते, देवता कहते हैं. బాబా చెప్తారు బ్రహ్మ విష్ణు శంకర్ని కూడా దేవత అని చెప్పేటప్పుడు వాళ్ళని కూడా భగవాన్ కాదు అని చెప్తాం. అప్పుడు మనుషులు ఎట్లా భగవాన్ అవుతారు? जो बाप की महिमा है वो देवताओं की महिमा नहीं है. बाप तो राजयोग सिखा रहे हैं, ऐसे नहीं कहेंगे बच्चों को भी वही महिमा है. బాబా చెప్తారు తండ్రి మహిమనే వేరే, దేవతల మహిమనే వేరే. తండ్రి బిడ్డలకు రాజయోగం నేర్పిస్తారు. అంటే తండ్రి మహిమనే వేరే, బిడ్డలది వేరే. అంటే బాబా చెప్తారు ఈ రాజయోగం నేర్పిస్తున్నారు. ఇప్పుడు మనకు ఆత్మను అనుకొని పరమాత్మ తలంపులో ఉండి పరమాత్మ గుణాలని ధారణ చేసుకోవాలి. బాబా సదా పవిత్రంగా ఉంటారు, అయితే మనం సదా పవిత్రంగా ఉంటాం. మనం ఇప్పుడు ఆ పవిత్రత శక్తిని ధారణ చేసుకుంటాం రాజయోగం ద్వారా. बच्चे फिर पुनर्जन्म लेते हैं, बाप तो पुनर्जन्म नहीं लेते हैं. సో తండ్రి మహిమ ఏమంటే పునర్జన్మ రహిత. అయితే బిడ్డలు ఆత్మలు పునర్జన్మం తీసుకుంటారు. సో बच्चे बाप को याद करते हैं, ऊंचे ते ऊंचा है भगवान, वो सदा पावन है. बच्चे पावन बनकर फिर पतित बनते हैं. बाप तो है ही सदा पावन. అంటే ఇక్కడ తండ్రి బిడ్డలు మహిమ వేరే వేరే. ఎట్లా తండ్రి శ్రేష్టాది శ్రేష్ఠ, వాళ్ళ తలంపు మనం చేసి మనం పవిత్రం అవుతాం. తండ్రి సదా పావన్గా ఉంటారు. మన పావన అయ్యేసి మన తర్వాత ద్వాపర యుగం నుంచి పతిత్ కూడా అయిపోతూ ఉంటాం. అయితే శివబాబా సదానే పవిత్రంగానే ఉంటారు. తండ్రి ఆస్తి బిడ్డలకు ఇస్తారు, బిడ్డలు తీసుకునే వాళ్ళు తండ్రి ఇస్తారు. సో ఇచ్చేదానికోసం తండ్రికి బిడ్డలు కావాలి. एक तो मुक्ति चाहिए, दूसरा जीवन मुक्ति चाहिए. शांति धाम को मुक्ति, सुख धाम को जीवन मुक्ति कहा जाता है. मुक्ति तो सबको मिलती है, जीवन मुक्ति जो पढ़ेंगे उसको मिलेंगी. అంటే తండ్రి ఆస్తి బిడ్డలకు కావాలి. ఒకటి ముక్తి కావాలి, ఇంకొకటి జీవన్ ముక్తి కావాలి. ముక్తి అంటే శాంతిధామ్, సుఖధామ్నే జీవన్ ముక్తి అని చెప్తాం. అందరికీ ముక్తి దొరుకుతుంది. బాకీ ఎవరందరూ ఇప్పుడు పరమాత్మ జ్ఞానాన్ని చదువుతారో వాళ్ళకు జీవన్ ముక్తి దొరుకుతుంది. ఈ భారతదేశంలో మొదట్లో జీవన్ ముక్తి ఉండింది, బాకీ మిగతా వాళ్ళు అందరూ ముక్తిధామ్లా ఉంటారు. సత్యుగంలో భారతదేశం మాత్రమే ఉండింది, లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉంటారు. తండ్రి మనకు చెప్పినారు లక్ష్మీనారాయణ మందిర్ అన్నిటికంటే జాస్తి ఎక్కువ చేస్తారు. ఇప్పుడు భారత్లోనే ఎక్కువగా చేస్తారు. బిర్లా మందిర్ చాలా ఫేమస్. ఎక్కడ చూసినా అక్కడ బిర్లా
మార్బుల్తో లక్ష్మీనారాయణ మందిర్ చేసి పెట్టినారు. అయితే వాళ్ళకి తెలీదు ఈ లక్ష్మీనారాయణ ఎవరు, వీళ్ళకు రాజ్యం ఎట్లా దొరికింది, ఎవరి దగ్గర ఉండి ఎప్పుడు దొరికింది, ఇది తెలియదు వాళ్ళకు, బిర్లాకు. అయినా వాళ్ళ మందిర్ మాత్రం ఈ సమయంలో బాగా చేసి పెట్టినారు. మళ్ళీ ఈ లక్ష్మీనారాయణ ఎక్కడ పోయినారు అని కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ విగ్రహాన్ని మాత్రమే పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అయితే సాక్షాత్ సత్యంగా చైతన్యంలో ఉండే లక్ష్మీనారాయణ ఎక్కడ అని తెలియదు. పూజ చేసేది అంటే భక్తి మనమే పూజ్యంగా ఉండి మనమే పూజారి అయిపోతాం. పూజ్య మరి పూజారి చాలా తేడా ఉంది. పూజ్యంగా ఉండేటప్పుడు ఎట్లా ఉంటుంది, పూజారి అయిన తర్వాత ఎట్లా అయిపోయింది. దీని అర్థం కూడా బాబా మనకు చెప్తారు. అంటే పూజారి అంటే పతిత అయిపోయిన తర్వాత పూజారి అని అర్థం. పవిత్రంగా ఉండే సమయంలో పూజ్య అంటే పతిత్ ఎవరిని చెప్తారు, ఎవరిలో వికారాలు ఉందో వాళ్ళనే పతితుని చెప్తారు. కామ్ వికారం ముఖ్యంగా ఎక్కువ ఉండే వాళ్ళనే పతితుని చెప్తారు. క్రోధానికి కోసం అట్లా చెప్పారు. క్రోధం కూడా వికారమే, కానీ పతితుని చెప్పేది కామ్ వికారి మనుషులకు. क्रोधी को पतित नहीं कहे, जो विकार में जाते हैं उनको पतित कहा जाता है. इस समय तुमको ज्ञान अमृत मिलता है. ज्ञान का सागर है ही एक बाप ने समझाया है. ये भारत ही सतो प्रधान ऊंचे ते ऊंचा था, अभी तमो प्रधान है. ये तुम्हारी बुद्धि में है. यहाँ कोई राजा ही है नहीं, यह है प्रजा का प्रजा पर राज्य. అంటే జ్ఞానసాగర్ ఒక్కరే పరంపిత పరమాత్మ. వాళ్ళు మనకు ఈ జ్ఞాన అమృతం తాగిస్తారు. బాబా చెప్తారు ఈ భారతదేశమే చాలా శ్రేష్టంగా ఉండింది, సతో ప్రధానిగా ఉండింది. ఇప్పుడు తమో ప్రధాని అయిపోయింది. ఇప్పుడు రాజ్యమే లేదు. ఇప్పుడు ప్రజలు పైన రాజ్యం చేస్తూ ఉన్నారు. సత్యుగంలో రాజారాణి ప్రజ అందరూ ఉంటారు. సత్యుగంలో తక్కువ మంది మనుషులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది లెక్కలేని అంత మనుషాత్మలు ఇక్కడ. మరి వినాశాన్ని కూడా అందరూ తయారు చేస్తూ ఉన్నారు. వినాశం ఇప్పుడు చాలా రెడీగా ఉంది అయ్యేదాన్ని. ఢిల్లీ పరిస్థాన్గా ఉండింది, ఇప్పుడు ఏమైపోయింది ఇది కూడా మనుషులకు తెలియదు. वो समझते हैं న్యూ ఢిల్లీ है. इस पुरानी दुनिया में న్యూ ఢిల్లీ ఎక్కడ ఉంది అంటే ఈ పాత ప్రపంచంలో న్యూ ఢిల్లీ లేనే లేదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారిపోతుంది. మారిన తర్వాతనే కొత్తగా ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు కూడా, ఎట్లా వినాశమయ్యి కొత్తగా వస్తుంది అని. అది మనుషులకు తెలియదు. ఎందుకంటే ఏ శాస్త్రాల్లో కూడా ఈ మాటలు లేదు. समझाने वाला तो एक बाप है. अभी तुम बच्चे नई दुनिया के लिए तैयार कर रहे हो. कौड़ी से हीरे मिसल बनते हो. भारत कितना सॉल्वेंट था, दूसरा कोई धर्म नहीं था. ఇప్పుడు బాబా మనకు ప్రతి ఒక్క విషయం చెప్పినారు. ఇప్పుడు కొత్త ప్రపంచాని కోసం మనం తయారు చేస్తూ ఉన్నాం. అంటే గవ్వ నుంచి వజ్ర సమానం అవుతాం. ఈ భారతదేశం ఎంత సౌకర్యంగా ఉండింది. అప్పుడు వేరే ధర్మం ఏమీ లేదు, వేరే ధర్మం లేదు, వేరే భాష, వేరే కాండమే లేదు. అభి తో భారత్ కా క్యా హాల్ హో గయా హై, నై తో భారత్ హెవెన్ తా. ఇప్పుడు భారతదేశానికి గతి ఏమైపోయింది, చాలా లో స్టాండర్డ్లో వచ్చేసింది. లేదంటే ఈ భారత్ ఒకప్పుడు స్వర్గంగా ఉండింది. बाप का जन्म स्थान है ना ఈ భారతదేశం. భగవాన్ జన్మస్థానం ఎంతో శ్రేష్టంగా స్వర్గంగా ఉండింది. तो ड्रामा अनुसार उनको तरस आता है. ఈ భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండి ఇప్పుడు ఏమైపోయింది. భగవాన్ జన్మభూమి భారత్. భగవాన్కు భారతదేశం పైన చాలా దయ. ఇప్పుడు भारत तो प्राचीन देश है, कहते भी हैं बरोबर क्राइस्ट से 3000 वर्ष पहले भारत स्वर्ग था और कोई धर्म नहीं था. చెప్తారు క్రైస్ట్ వచ్చిందుకు 3000 సంవత్సరం ముందు
భారతదేశం స్వర్గంగా ఉండింది. అప్పుడు వేరే ధర్మం ఏమీ ఉండలేదు. అభి ఏ భారత్ బిల్కుల్ హీ పట్ ఆఖరికే పడా, చాలా కిందిగా స్థితిలో వచ్చి పడిపోయింది ఈ భారతదేశం. गाते हैं ना, भारत हमारा देश सबसे ऊंचा था, नाम ही था हेवन, स्वर्ग. भारत की महिमा का भी कोई को पता नहीं. बाप ही आकर के भारत की कहानी सुनाते समझाते. బావ చెప్తారు, పాట కూడా ఏం పాడతారు, మన భారతదేశం ఎంత శ్రేష్టం, పేరే దీన్ని స్వర్గం, మన భారత్ స్వర్గంగా ఉండింది, దీని మహిమ కూడా అపరమపారి, ఎవరికి మనుషులకు తెలియదు. శివబాబాని వచ్చి మన భారతదేశానికి కథ వినిపిస్తారు. భారత్ ఒకప్పుడు ఎంత శ్రేష్టంగా ఉండింది. భారతదేశాన్ని కహాని ఎవరికి తెలుసు అంటే సత్యనారాయణ కథ. సత్యనారాయణ ఎట్లా ఉంటే మొదట్లో సత్యంగా నారాయణ, అక్కడి నుంచి స్టార్ట్ అయింది భారతదేశాన్ని స్టోరీ. హిస్టరీ ఎంత శ్రేష్ట అంటే శ్రేష్టమైన హిస్టరీ. తండ్రి కూర్చొని మనకు చెప్తారు పూర్తిగా ఈ 5000 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఉండే మాటలు చెప్తారు. భారతదేశంలోనే లక్ష్మీనారాయణ రాజ్యం ఉంది. వాళ్ళ చిత్రాలు అంటే విగ్రహాలు కూడా చేసి పెట్టినారు కదా భారత్లో దేవాలయంలో. పరంతు उनको ये राज्य कैसे मिला, सतयुग के आगे क्या था, संगम के आगे क्या था, కలియుగ్ था, ये है సంగం. అంటే మనుషులకు తెలీదు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండిందుకు ముందు ఎట్లా ఉండింది, ఎవరు ఎప్పుడు ఎట్లా వాళ్ళకు రాజ్యం దొరికింది, రాజ్యం దొరికిన సమయం ఏది, సతయుగానికి ముందు ఏమి ఉండింది, ఈ సంగం యుగం ఉండింది. సంగం యుగానికి ముందు ఏముండింది, కలియుగం ఉండింది. సో ఇప్పుడు సంగం యుగం జరుగుతూ ఉంది. ఈ సమయంలోనే స్వయం పరమాత్మ వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడే రావాల్సిందిగా ఉంది భగవాన్. కలియుగ అంతు సమయంలో వచ్చి మనకు ఈ రాజయోగం నేర్పించి ఈ సృష్టిని పరివర్తన చేస్తున్నారు బాబా. ఏంటంటే ఈ పాత సృష్టి దీని కొత్తగా ఎట్లా చేసేది అది శివబాబాకు మాత్రమే తెలుసు. ఈ సృష్టిని ఎట్లా కొత్తగా చేసేది భగవాన్ ఎంత జ్ఞాన సాగర్ వచ్చి నేర్పిస్తారు, ఎట్లా దీని కొత్తగా చేసేది. ఇప్పుడు పతితగా ఉంది ఈ సృష్టి, దీని పావనగా చేసానికి స్వయం భగవానే రావాల్సిందిగా ఉంది. ఆ పరమాత్మ తలంపు ఆధారంలోనే పావన అవుతాం. నన్ను తప్ప వేరే ఎవరు ఇది చేసానికి లేదు అని చెప్తారు. అయితే ఆ భగవాన్ కోసం మనుషులు ఏం చెప్పినారు, సర్వవ్యాపి అని చెప్పేశారు. మరి యుగే వస్తారు అని చెప్పినారు. మనుషులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. సర్వవ్యాపిను కాదు, యుగాలం కూడా రారు. ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే మాట. సంగం యుగ అంటే కలియుగ అంతు సమయం, సత్యుగ ఆది సమయాన్ని సంగం. ఈ సంగం గురించి మనుషులు ఎవరికి తెలియదు. తండ్రి వచ్చి మనకు చెప్తారు ఈ విషయాన్ని. మన బోర్డులో కూడా రాయొచ్చు, ప్రజాపిత బ్రహ్మ కుమారి. ఇది అయితే బ్రహ్మ ఎవరు, బ్రహ్మ తండ్రి ఎవరు, శివబాబా శ్రేష్టాది శ్రేష్ట. ఇదాన్ని మనుషులకు మనం చెప్పాలి. ఫస్ట్ హయ్యెస్ట్ అంటే హయ్యెస్ట్ శివబాబా. నెక్స్ట్ హయ్యెస్ట్ ఎవరంటే బ్రహ్మ ద్వారానే రచన అవుతుంది. ఇప్పుడు కొత్త సృష్టిని రచన చేస్తున్నారు. రాజయోగా నేర్పించి కర్మాని గతి వినిపించి కొత్త సృష్టిని నేర్పిస్తారు భగవాన్. ప్రజాపిత బ్రహ్మ ద్వారా. సో ప్రజాపిత బ్రహ్మ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు కూడా ఉంటేనే శివబాబా ఈ భారతదేశాన్ని శ్రేష్టంగా చేస్తారు. శివబాబాని ప్రజాపిత అని చెప్పరు. శివబాబా ఆత్మలకు తండ్రి, నిరాకార తండ్రి, నిరాకార ఆత్మకు నిరాకార తండ్రి. మరి ఇక్కడ అంటే ఈ సాకార సృష్టిలో ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ అయిన మనందరూ బ్రహ్మ కుమారి. మరి తండ్రి మనకు చెప్తున్నారు, నేనే వీళ్ళలో ప్రవేశమయ్యి మీకు నా పరిచయం ఇస్తాను, సృష్టి చక్రాన్ని రహస్యం చెప్తారు.
సో వీళ్ళ ముఖాంతరంగానే మనం అన్నీ తెలుసుకోవాలి. మనందరూ బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ అయిపోతాం. పరమాత్మ జ్ఞానం బ్రహ్మ ద్వారా విని బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ అవుతాం. బ్రహ్మ ద్వారానే పరమాత్మ మనందరూ బ్రాహ్మణుకు ఈ చదువు చదివించి దేవతాగా చేస్తారు. ఇప్పుడు మీరు బ్రహ్మ బిడ్డలు అయిపోయినారా లేదా? బ్రహ్మ బిడ్డలకు భగవాన్ కూర్చొని చదివిస్తున్నారు. బ్రహ్మ ఎవరు బిడ్డ? బ్రహ్మ శివబాబా బిడ్డ. బ్రహ్మ తండ్రి పేరు శివ. నిరాకార్ పరంపిత పరమాత్మని బ్రహ్మకు తండ్రి అవుతారు. వాళ్ళు బ్రహ్మ ద్వారా మనందరినీ అడాప్ట్ చేసినారు. కింద వచ్చి వీళ్ళలో ప్రవేశమయ్యి మన అందరినీ అడాప్ట్ చేసి ముఖవంశీగా చేసుకున్నారు. మనందరూ ముఖ వంశావళి బ్రహ్మ. శివ్ బాబా చెప్తారు, నేను వీళ్ళ ద్వారా ఎంతో చెప్తాను, వీళ్ళది అనేక జన్మని అంత జన్మలో ప్రవేశమైనాను. అంటే శ్రీకృష్ణ ఆత్మ వాళ్ళే అనేక జన్మని అంతిమ జన్మలో ఉన్నారు. అంతిమ సమయంలో భగవాన్ ప్రవేశమయ్యి మనకు ఇదంతా నేర్పిస్తారు. బాబా శివ్ బాబా బిడ్డ అవుతారు. బ్రహ్మ బాబా మనందరూ కూడా శివ్ బాబా బిడ్డలు అవుతాం. సన్యాసం ధారణ చేసుకొని, అంటే వికారాలను సన్యాసం. ఇక్కడ ఇల్లు వాకిలు వదిలేసి సన్యాసం కాదు. భోజనం లేకుండా ఇల్లు పని లేకుండా అట్లా కాదు. ఇక్కడ 5 వికారాలని సన్యాసం చేస్తాం. ఏమి సన్యాసం? వికారాన్ని సన్యాసం. గర్భాలు చూడడానికి దర్కార్ నహీ. బాబా చెప్తారు, ఇంట్లోనే ఉండి అన్ని పని చేసుకొని 5 వికారాలని మాత్రమే సన్యాసం చేయండి. ఇల్లు వాకిలు వదిలేసిపోయే మాట కాదు. గృహస్థ వ్యవహారంలోనే ఉండి పవిత్రంగా ఉండాలి. దానికోసం మామేకం యాద్ కరో అని చెప్తారు. అప్పుడు మీ వికర్మం వినాశం అయిపోతుంది. ఇదే యోగం. యోగం అంటే ఒక శివబాబా తలపులో ఉండి వికర్మాన్ని వినాశం చేసుకోవాలి. అప్పుడు మనం సతో ప్రధాన అయిపోతాం. భక్తి మార్గంలో మనం గంగా స్నానం అంతా చేసుకొని వచ్చినాం. జపాలు తపాలు పూజలు ఏమంతా చేసినాం, అన్నీ చేసి కింద వచ్చేసాం, కింద పడిపోయినాం. అదంతా కింద దిగే మార్గం. సతో ప్రధాన్ ఎవరూ కాలేదు, ఇంకా ఎక్కువ తము ప్రధాన అయిపోయింది. ఇప్పుడు శివబాబా వచ్చి చెప్తారు, నా ఒక్కడు తలంపే చెయ్యండి, అప్పుడే మీరు సతో ప్రధాన్ అవుతారు. సతో ప్రధాన్ ఇట్లా ఇది బాబా తలంపులో ఉంటేనే. బాబా దానికే దారి చూపిస్తారు. సతో ప్రధాన్ అయ్యే దానికోసమే దారి పరమాత్మ చూపిస్తారు. ఈ దారి వేరే ఎవ్వరికీ తెలియదు. తండ్రి చాలా ఈజీగా మనకు నేర్పిస్తారు. చెప్తారు, మామేకం యాద్ కరు. ఇది ఆత్మల దగ్గర బాబా మాట్లాడతారు. గుజరాతీల దగ్గర, సింధీల దగ్గర కాదు. అంటే ఒక ధర్మం వాళ్ళకు, ఒక భాష వాళ్ళకి కాదు, మన అందరి ఆత్మలకు శివ బాబా చెప్తారు. అంటే అందరికీ బాబా చెప్తారు. ఒక భాష వాళ్ళకు, ఒక దేశం వాళ్ళకు కాదు, సర్వాత్మలకు కూడా బాబా ఈ జ్ఞానం ఇస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, శాస్త్రంలో లేదు. శాస్త్రంలో ఉండేది స్థూలంగా ఉండే జ్ఞానం, వస్తువులపైన దానిపైన చెప్తారు. అయితే రూహానీ జ్ఞాన్ ఆత్మకు కావాలి కదా. రూహంకో హీ జ్ఞాన్ चाहिए. रूह ही पतित बना है, उसको ही अभी रूहानी इंजेक्शन चाहिए. అంటే ఆత్మనే పతిత అయిపోయింది, ఇప్పుడు ఆత్మకి ఆత్మిక ఇంజెక్షన్ కావాలి. సో ఇది ఆధ్యాత్మిక ఇంజెక్షన్ చెప్తారు బాబా. మన్మనా భవ బాబా చెప్తారు, ఇది ఆత్మ అవినాశి. ఆత్మకు అవినాశి సర్జన్ పరమాత్మ. పరమాత్మని ఈ జ్ఞాన ఇంజెక్షన్ మనకి ఇస్తారు, ఆధ్యాత్మిక జ్ఞాన ఇంజెక్షన్. మన్మనా భవ బాబా వచ్చి మనకు తన పరిచయం ఇస్తారు. ఏమీని పరిచయం ఇస్తారు.
मैं तुम्हारा रूहानी सर्जन हूँ। तुम्हारी आत्मा पतित होने के कारण शरीर भी रोगी हो गया है। इस समय भारतवासी तथा सारी दुनिया నరకవాసి है। శివబాబా వచ్చి చెప్తారు, నేను మీకు ఆత్మిక సర్జన్ అయినాను. ఆత్మ పతిత అయిన దానివల్ల శరీరానికి కూడా అనేక ప్రకారమైన రోగాలు ఉంటాయి. ఇదే మీరే భారతవాసీలు. ఇప్పుడు మరి మొత్తం ప్రపంచం కూడా భారత్ కూడా నరకవాసీలు అయిపోయినారు. మళ్ళీ స్వర్గవాసిగా ఎట్లా చేసేది బాబా? అది బాబా కూర్చొని నేర్పిస్తారు, ఎట్లా మీరు స్వర్గవాసి అవుతారు అట్లా అని. తండ్రి చెప్తారు, मैं ही आकर के सब बच्चों को स्वर्गवासी बनाता हूँ. तुम भी समझते हो बरोबर हम नरकवासी थे. कलयुग को नरक कहा जाता है. अभी नरक का भी अंत है. శివబాబా చెప్తారు, నేనే వచ్చి మీ అందరిని స్వర్గవాసిగా చేస్తాను. మీకు నేను చెప్తాను, మీరు ఇప్పుడు నరకవాసి అయిపోయినారు. కలియుగం అంటే నరకం. ఈ నరకాన్ని అంతిమ సమయం ఇది, వినాశమైపోతుంది నరకం. భారతవాసి ఈ సమయంలో రౌరవ్ నరకలు పడిపోయినారు. దీని సావరెంటీ లేదు, ఇప్పుడు జగడాలి. ఎక్కడ రాజ్యమే లేదు. పరస్పరంగా అందరూ జగడాలి. ఒక పార్టీ ఇంకొక పార్టీతో జగడం, ఒక దేశం ఇంకొక దేశంతో జగడం, ఒక స్టేట్ ఇంకొక స్టేట్తో జగడాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరింట్లో జగడాలు. ఇప్పుడు బాబా వచ్చి మనకు చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గలాయకుగా చేస్తున్నాను. సో మీరు నేను ఏం చెప్తున్నాను దాన్ని ఒప్పుకుని దాని ప్రకారం నడుచుకోండి. నిశ్చయం కావాలి పరమాత్మ చెప్పినట్టుగా నడుచుకునేదానికి. మన ధర్మశాస్త్రం ఏదీనే మనుషులకు తెలీదు. తండ్రి వచ్చి చెప్తారు. తండ్రి ఎవరుని కూడా భగవాన్ ఎవరు తెలీదు మనుషులు. మన ధర్మశాస్త్రం ఏమి, భగవాన్ ఎవరు ఏమీ తెలియదు. పరమాత్మని డైరెక్ట్గా వచ్చి ఈ విషయాలు మనకు చెప్తారు. బాబా చెప్తారు, बाप कहते हैं मैंने तुमको पति से पावन बनाया था न कि కృష్ణాని. బాబా వచ్చి చెప్తారు, నేనే మీకు పతిత నుంచి పావన్ చేశాను, కృష్ణ కాదు. కృష్ణతో पावन नंबर 1 था. उसको कहा भी कि श्याम सुंदर. कृष्णा की आत्मा पुनर्जन्म लेते लेते अभी श्याम बनी है. అంటే కృష్ణ ఆత్మ నంబర్ 1 పావన్. కృష్ణ అని ఏం చెప్తాం మనం? శ్యామ్ సుందర్ని చెప్తామా లేదా? కృష్ణ ఆత్మ పునర్జన్మ తీసుకుని ఇప్పుడు శ్యామ్ అయిపోయింది, అంటే నల్లగా అయిపోయింది. కామ్ చితా పైర్ బయట కరికి కాళీ బని, కామ్ చితాలో కూర్చొని నల్లగా అయిపోయింది. जगत अम्बा को काली क्यों दिखाया है ये कोई नहीं जानते हैं. जैसे कृष्ण को काला दिखाया है वैसे जगत अम्बा को भी काला दिखाया है. अभी तुम काले हो फिर सुंदर बनते हो तो तुम समझा सकते हो भारत बहुत सुंदरता देखनी है तो सोने की द्वारिका में देखो, అజ్మీర్ में. అంటే జగత్తాంబాని నల్లగా చూపించినారు, శ్రీకృష్ణ ఫిగర్ను కూడా నల్లగా చూపించినారు. జగత్తాంబాని కూడా నల్లగా ఎందుకు అట్లా నల్లగా చూపించినారు అని తెలియదు. బాబా చెప్తారు, కాంచిత పైన కూర్చొని అందరూ నల్లగా అయిపోయినారు. ఒకప్పుడు మీరందరూ ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ భారతదేశమే చాలా సుందరంగా ఉంటుంది. సుందరతాన్ని చూడాలంటే సోనీకి ద్వారికాలో పోయి చూడండి, ఎంత సుందరంగా ఉంది. స్వర్గం చాలా సుందరంగా ఉంటుంది. మనం కూడా అక్కడ స్వర్గంలో సుందరంగా ఉంటాం. అయితే కామ్ వికారాలు పడిపోయి నల్లగా అయిపోయాను. ఇప్పుడు దాన్ని జయించాలి. స్వర్గంలో సోనేకి హీరేకి మహల్, స్వర్గంలో వజ్రాలంతా ఉండే బంగారు మహల్ ఉండే. అభితో పత్తర్ భీతర్కి ఇప్పుడు రాయిది మట్టిది ఇల్లు చేసి పెట్టుకున్నారు తమో ప్రధాన్. तो बच्चे जानते हैं शिव बाबा ब्रह्मा दादा दोनों इकट्ठे हैं.
ఇస్లియే కేతే హే బాప్ దాదా. ఈ శరీరం లోపల ఇద్దరు చేరి ఉన్నారు, భగవాన్ శివ్ బాబా మరి బ్రహ్మ ఆత్మ. అందుకే మనం బాప్ దాదా అని చెప్తాం. ఆస్తి ఏమో శివ్ బాబా దగ్గర ఉండే దొరికేది. वर्षा शिव बाबा से मिलता है. अगर दादा से कहेंगे तो बाकी शिव के पास क्या है. ఒకవేళ దాదా దగ్గర ఉండే దొరికేదిగా ఉంటే శివ్ బాబా దగ్గర ఏముంది. అందుకే శివ్ బాబా దగ్గర ఉండి మాత్రమే అందరికీ ఆస్తి దొరుకుతుంది. బ్రహ్మ ద్వారా దొరుకుతుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు రావణ్ రాజ్యం, ఇది రావణ్ రాజ్యం అని మా అన్న తప్ప వేరు ఎవరికి తెలీదు. ఇప్పుడు అందరూ నరకవాసులు. సో మీరు ఇప్పుడు స్వర్గవాసి అంటే సంగం యుగంలో ఉన్నారు. కలియుగంలో ఉన్నారా, సంఘంలో ఉన్నారా? ఎవరందరికీ ఈ జ్ఞానం యథార్థంగా ఉందో వాళ్ళందరూ సంగం యుగంలో ఉన్నారు. ఇప్పుడు పతిత నుంచి పావన అవుతూ ఉన్నారు. మళ్ళా విశ్వానికి మాలిక్ అయిపోతారు పావన అయిన తర్వాత. ఇది ఎవరు మనుషులు చదివించలేదు. మనకు మురళి వస్తుందా లేదా? ఈ మురళి ఎవరు వినిపించినారు? శివబాబాది మురళి ఇది. పరంధాం నుంచి వచ్చి శివబాబా మన కోసం బ్రహ్మ ద్వారా మురళి వినిపిస్తారు. ఈ పాత సృష్టిలో వచ్చి, పాత శరీరంలో వచ్చి కొందరికి నిశ్చయం అయిపోతే బాగా చదువుతారు. कोई को निश्चय हो जाए तो फिर बाप से मिलने बिगैर नहीं रह सकते हैं. నిశ్చయం అయిపోతే తండ్రిని గ్యారెంటీ వచ్చి మిలన్ చేస్తారు. कहे पहले बेहद के बाप को तो मिले ठहर नहीं सकेंगे. పరమాత్మని గురించి మాత్రం అర్థమైపోయిందంటే పరమాత్మ మిలన్ చేయకుండా ఉండరు. పరిగెత్తి వచ్చి మధుబన్లో మిలన్ చేస్తారు. कहेंगे बेहद का बाप जो स्वर्ग का मालिक बनाते हैं उनके पास हमको फ़ौरन ले चलो. देखे तो सही शिव बाबा का रथ कौन सा है. वो लोग तो घोड़े का श्रृंगार करते हैं, पटका निशानी देते हैं. वो तो रथ मोहम्मद का जिसने धर्म स्थापन किया. भारतवासी फिर बैल को तिलक देते हैं मंदिर में. అంటే ఎవరికి చాలా పక్కా నిశ్చయం అయిపోతుందో భగవాన్ వచ్చి చదివిస్తున్నారు అని వాళ్ళు భగవాన్ని మిలన్ చేయకుండా ఉండరు. పరిగెత్తి మధుబన్కు వస్తారు, బాబానే మిలన్ చేస్తారు. స్వర్గానికి మాలిక్ చేసే తండ్రినే మిలన్ చేయకుండా ఎట్లా ఉండేది? మిలన్ చేయాలనా లేదా? స్వర్గవాసిగా చేస్తారు మన బాబా. ఈ చూస్తున్నాం ఈ శివబాబా రథం ఎట్లా ఉంది అని చెప్పి వచ్చి ప్రీతిగా మిలన్ చేస్తారు బాబాని. మనుషులేమో గుర్రానికి శృంగారం చేస్తారు. ముస్లిమ్స్ది చూపిస్తారు కదా, మొహమ్మద్ అది ఒక గుర్రం, ఆ గుర్రానికి శృంగారం చేస్తారు. దానికి ఇక్కడ అంతా ఏమో పెడతారు, దాని శృంగారం చేస్తారు. మరి భారతవాసులు ఎద్దుకు శృంగారం చేస్తారు, తిలకం పెడతారు. అనుకుంటారు ఎద్దులో భగవాన్ వచ్చినారు అట్లా అని. ఎద్దు అంటే బ్రహ్మ బాబా రాత. బ్రహ్మ బాబానే నంది, ఈ నందికు శృంగారం చేస్తారు. భక్తి మార్గంలో నంది శృంగారం. तो समझते ही इस पर शिव की सवारी हुई. अभी बैल पर तो न शिव न शंकर की सवारी है. कुछ भी समझते नहीं. అంటే ఎద్దు పైన ఎట్లా వస్తారు శివ్ బాబా కానీ శంకర్ కానీ రారు. అంటే బ్రహ్మ శరీరమే నంది, ఆ నందిలో భగవాన్ శివ్ అవతరణ అవుతారు. దానికి బదులుగా భక్తి మార్గంలో అట్లా చూపించినారు. శివ్ బాబా నిరాకార్ కదా, ఒక యానిమల్ పైన ఎట్లా వస్తారు, జంతు పైన లేదు, బ్రహ్మ శరీరంలో వస్తారు. సో బాబా చెప్తారు అంధశ్రద్ధతో మనుషులు ఏమేమి చేసి పెట్టినారు. కాలు ఉందా ఏమి శివ్ బాబాకు ఎక్కి దానిపైన కూర్చునేదానికి లేదు. అయితే అది అంధశ్రద్ధ. సత్యమైన మాట ఏమంటే బ్రహ్మ శరీరమే నంది, ఈ నందిలో భగవాన్ ప్రవేశమయ్యేసి మనకు ఈ జ్ఞానం ఇస్తారు. మనిషి శరీరం. अच्छा मीठे मीठे सिक्के दे बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। हमारी धारणा कोसर मुख्य सार, बाप जो ज्ञान अमृत पिलाते हैं उस अमृत को पीना और पिलाना है। पुजारी से पूज्य बनने के लिए विकारों का त्याग करना है। అంటే తండ్రి వచ్చి జ్ఞాన అమృతం తాగిస్తారు. ఆ అమృతం తాగాలి, అందరికి కూడా తాగించాలి. పూజారి నుంచి పూజ్యంగా అయ్యే దానికోసం వికారాలంతా త్యాగం చేయాలి. बाप जो स्वर्ग में जाने लायक बनाते हैं उनकी हर बात माननी है, पूरा निश्चय बुद्धि बनना है. తండ్రి మన స్వర్గానికి పోయేదానికి లాయకుగా చేస్తారు. వాళ్ళది ప్రతి ఒక్క విషయాన్ని మాటను కూడా ఒప్పుకొని దాన్ని ధారణ చేసుకోవాలి. పూర్తి నిశ్చయ బుద్ధి కావాలి. మరి वरदान अपने संपूर्ण स्वरूप के आह्वान द्वारा आवागमन के चक्र से छूटने वाले लकी सितारे भव. బాబు చెప్తారు, మన సంపూర్ణ స్వరూపాన్ని మనం ఆహ్వాన్ చేసి ఈ ఆవాగమన్ చక్రం అంటే కింద పడేది లేచేది, వికారాలు పడేది లేచేది, దీని నుంచి ఫ్రీ అయిపోయేవాళ్ళు అదృష్ట నక్షత్రాలు కావాలి. अभी अपनी संपूर्ण स्थिति संपूर्ण स्वरूप का आह्वान करो तो वही स्वरूप सदा स्मृति में रहेगा. फिर जो कभी नीचे ऊंची स्थिति कभी नीचे स्थिति में आने जाना नहीं होगा. బాబా చెప్తారు, ఈ మన సంపూర్ణ అవస్థ, సంపూర్ణ స్థితి, సంపూర్ణ స్వరూపాన్ని వెల్కమ్ చేయాలి. మరి ఆ స్మృతి స్వరూపులా ఉంటే మనం ఎప్పుడు శ్రేష్ఠ స్థితి, కిందుగా స్థితి అట్లా మారి మారి అప్ అండ్ డౌన్ అయ్యలేదు. ఇది అప్ అండ్ డౌన్ అయ్యేది ఆవాగమన్ చక్రం. ఈ చక్రం నుంచి ఫ్రీ అయిపోతాం, సదా ఏకరస్ అవస్థ ఉంటుంది. तो बार बार स्मृति और विस्मृति के चक्र में आते इस चक्र से मुक्त हो जाएंगे. ఆవాగమన్ చక్ర అంటే ఒకసారి మర్చిపోయేది, ఒకసారి జ్ఞాపకం చేసుకునేది. అప్ అండ్ డౌన్ స్టేజ్, మర్చిపోయేది, జ్ఞాపకం చేసుకునేది. ఈ చక్రం నుంచి ముక్త అయిపోతాం మనం మన సంపూర్ణ స్టేజ్ను తెలుసుకుంటే. वे लोग जन्म मरण चक्र से छूटने चाहते हैं और आप लोग व्यर्थ बातों से छूट चमकते हुए लकी सितारे बन जाते हो. మనుషులేమో జన్మ మరణ చక్రం నుంచి ఫ్రీ అయిపోవాలి అనుకుంటారు, కానీ అది పాసిబుల్ లేదు. అయితే ఇక్కడ వ్యర్థ మాటల నుంచి ఫ్రీ అయిపోవాలి. కింద పడేది, లేచేది, ఒకసారి మర్చిపోయేది, మరి జ్ఞాపకం చేసుకునే అట్ల చక్రాల నుంచి మనం ఫ్రీ అయిపోయి మెరుస్తూ ఉండే అదృష్ట నక్షత్రం అయిపోతాం మనం ఇక్కడ. మరి స్లోగన్, किसी भी विघ्न के वश होना अर्थात डायमंड पर दाग लगाना. ఏదైనా ఒక వికారానికి వశమైపోయేది, విఘ్నకు వశమైపోయేది అంటే వజ్రంలో మరకలు వచ్చేది అని అర్థం. సో ఏదైనా విఘ్నకు వశం కాకూడదు, దాన్ని జయించాలి. లేదంటే మన సత్యమైన ఆత్మ డైమండ్లో మరకలు వచ్చేస్తుంది. అట్లా మరకలు రాకుండా చూసుకోవాలి మనం. మరి ఈరోజు హోంవర్క్, ఎక్సర్సైజ్ చేసే హోంవర్క్, మనసున ఏకరస్ అవస్థ మరి శక్తిశాలి అయ్యే దానికోసం మనసుది एक्सरसाइज 2 पॉइंट, जैसे मोटेपन को मिटाने का साधन है खान पान की परहेज और एक्सरसाइज, वैसे यहाँ भी बुद्धि द्वारा बार बार अशरीरीपन की एक्सरसाइज करो और बुद्धि का भोजन संकल्प है उसकी परहेज रखो तो मन लाइट एकरस और शक्तिशाली बन जाएंगे. బాబా చెప్తారు, ఎట్లా లావుగా ఉండేవాళ్ళు సన్నగా అయ్యే దానికోసం భోజనాన్ని కంట్రోల్ చేస్తారు, మరి ఎక్సర్సైజ్ చేస్తారు. భోజనాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకొని
ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ బాబా చెప్తారు, బుద్ధి ద్వారా మనం గడి అశరీరీ స్థితినే ప్రాక్టీస్ చేసేది, ఎక్సర్సైజ్ చేసేది. ఈ ఎక్సర్సైజ్ చేయాలి అశరీరీ అయ్యేది. తర్వాత బుద్ధికి భోజనం, సంకల్పాలు, ఆ సంకల్పాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అనవసర సంకల్పం, వ్యర్థ సంకల్పాలంతా చేయకూడదు. అప్పుడు మనసు లైట్గాను ఉంటుంది, ఏకరస అవస్థలో ఉంటాం, శక్తిశాలి అయిపోతుంది. సో ఏం చేయాలి? ఒకటి అశరీరీ స్థితినే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సాకార్లో ఉన్నాం. నేను ఆత్మ జ్యోతి, సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి, నేను పరంధామ్ నివాసి. అక్కడ ఎంత పవిత్రంగా సైలెన్స్గా ఉంటాం, శరీర్ నుంచి ముక్త అయిపోయి ఉంటాం. అట్లా అని మనసులో అనుకోవాలి. గడి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏం చూసినా సరే వ్యర్థ వికల్ప రాకుండా చూసుకోవాలి. అదే బుద్ధి భోజనాన్ని కంట్రోల్ చేసేది అని అర్థం. ఇట్లా చేస్తూ ఉంటే మనసు లైట్గా ఉంటుంది, ఏకరస అవస్థలో ఉంటాం, శక్తిశాలిగా అయిపోతుంది. ఓం శాంతి. ఇది అభ్యాసం చేయండి. कोई